బడ్జెట్‌ని ప్రవేశపెట్టడంలో చాలా టైం తీసుకున్నది ఈ ప్రభుత్వం. దానికి ఉమ్. వాళ్ళు చెప్తున్న కారణాలు వేరేగా ఉన్నాయి. మీరు ఏ ఏ కారణం అని అనుకుంటారు? అంటే ప్రాక్టికల్ డిఫికల్టీస్ చాలా ఉండొచ్చు అండి. ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ క్లీనప్ అనేది చాలా పెద్ద విషయం. ఆ! ఎందుకంటే చాలా సంగతులు లాస్ట్ గవర్నమెంట్ లో హైడ్ చేయడం జరిగింది. ఆ! ఏ హెడ్ కింద ఎంత ఖర్చు పెట్టారు, ఏ పద్దు కింద ఎంత ఖర్చు పెట్టారు అనేది ఇతమిద్దంగా తేలలేదు. ఆ హ్మ్. తేలని కారణంగా అన్యూజువల్లీ లాంగ్ టైం తీసుకోవడం జరిగింది. ఓకే. అంటే ఆ ఫైనాన్షియల్ మ్యాటర్కి సంబంధించిన అకౌంటబిలిటీ అనేది గత ప్రభుత్వానికి లోపించిన కారణం చేత ఈ బడ్జెట్‌కి సంబంధించినటువంటి దాంట్లో కూడా కొన్ని అంకెలు తారుమారవటం, వాస్తవంగా రావాల్సినటువంటి ఆదాయాన్ని కొంచెం ఇన్‌ఫ్లేట్ చేసి చూపటం, ఇలాంటివన్నీ జరిగాయి. కాబట్టి వాటన్నిటిని కూడా సరిజూసుకొని వస్తున్న ఆదాయం ఎంత అనే దాన్ని అసెస్ చేసుకొని తదనుగుణంగా ఒక బడ్జెట్ రూపొందించడానికి కొంత టైం పట్టించుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈ ఉచితాలు వీటి వల్ల ఇప్పుడు ఇప్పటికే రెవెన్యూ లోటు చాలా ఎక్కువగా ఉంది కదా! అవునండి. హ్మ్. మరి ఇప్పుడు ఈ పెన్షన్లు తర్వాత రైతులకి ఈ ఇవి డైరెక్ట్ పెన్షన్లు ప్రకటించడం ట్రాన్స్‌ఫరింగ్. హ్మ్. వీటి భారం కూడా ఇప్పుడు వచ్చే దీనిలో పెరగచ్చు ఎస్టిమేటెడ్ దీనిలో. హ్మ్. ఇది ఎట్లాగా చూడాలి? అంటే ఇది ఒక విషవలయం లాగా ఉంది. మళ్ళీ బడ్జెట్ కి మళ్ళీ ఇవన్నీ యాడ్ అవుతాయి. హ్మ్. అదే సార్ ఎప్పుడు సంక్షేమం, అభివృద్ధి మనకు 2 కళ్ళు అని చెప్పుకోవడానికి బాగుంటుంది. అవును. కానీ మన రాష్ట్రంలో, దక్షిణాది రాష్ట్రాల్లో, ఇంకా అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి అంటే కేవలం సంక్షేమం మీదే దృష్టి. అవును. సంక్షేమం అంటే ఉచితాల మీదే దృష్టి. అవును. సో, ఉచితాల మీద ఎక్కువ స్పెండ్ చేసిన కారణంగానే రెవెన్యూ సర్ప్లస్ తెలంగాణ స్టేట్ ఏమైందో మనకు తెలుసు. ఇప్పుడు అయిపోయింది. అక్కడ పోలీసులు కూడా స్ట్రైక్ చేశారు జీతాల కోసం. జీతాలు ఇవ్వలేదు తెలంగాణలో. అంటే మితిమీరినటువంటి ఉచితాలు మీరు కనుక ఎక్కువ ప్రామిస్ చేసి జనాన్ని ఆకట్టుకొని అధికారంలోకి ఎట్లా ఒకట్లా వస్తే సరిపోతుందన్న ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నం చివరికి బెడిసి కొట్టింది. కర్ణాటకలో బెడిసి కొట్టింది. అట్లాగే తెలంగాణలో బెడిసి కొట్టింది. కాబట్టి మన రాష్ట్రంలో అలాంటి పొరపాటు చేయకుండా ఉండాలని మనం కోరుకుందాం. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని అనౌన్స్ చేశారు. కానీ అది ఇంకా ఇవ్వలేదు. ఆర్టీసీ ఆల్రెడీ డోల్ డ్రమ్స్‌లో ఉంది. ఆ పథకానికి ముందుకు తీసుకెళ్లకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే అది ప్రభుత్వం ఇచ్చిన హామీయే తప్ప అక్కడ ప్రజలు దాన్ని కోరుకోవటం లేదు. మనకు ఇది వస్తే బాగుంటుంది అని. ఎందుకంటే సగటు పర్చేసింగ్ పవర్ ట్రావెల్ చేయడానికి కావలసినటువంటి ఆహ్, ఇన్‌కమ్‌ని మన సిటిజన్స్ దగ్గర ఉంది. కమ్యూటర్స్ దగ్గర ఉంది. కాబట్టి అది ఎవరికైతే ఉద్దేశించబడిందో వాళ్ళకి ఇవ్వాలి తప్ప మహిళలు కాబట్టి మహిళలందరికీ వాళ్ళ ఆదాయ స్థాయిని లేదా వాళ్ళ క్లాస్‌ని పట్టించుకోకుండా అందరికీ ఎక్స్‌టెండ్ చేయటం అనేది తెలంగాణలో చేసినటువంటి పెద్ద పొరపాటు. అలాంటి పొరపాట్లు ఆంధ్రప్రదేశ్‌లో జరగకూడదని మనం ఆశించాలి. లో కూడా మీకు ఫీ రీయింబర్స్‌మెంట్ స్కీముని సరిగ్గా దాని యొక్క పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ కనుక జాగ్రత్తగా అసెస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇండిస్క్రిమినేట్‌గా ఫీ రీయింబర్స్‌మెంట్ ఇచ్చిన కారణం చేత హైర్ ఎడ్యుకేషన్ మీద ఆసక్తి లేనటువంటి పిల్లలు అనేక మంది హైర్ ఎడ్యుకేషన్‌కొచ్చి ఆహ్, ఆహ్, చదువుతున్నారు. కానీ ఆ చదువుల వల్ల ఉపయోగం ఏమీ లేదు. అనేక కాలేజెస్ సిక్ అయినాయి. ఎందుకు సిక్ అయినాయంటే ఎవరు ఫీజు కట్టట్లేదు. గవర్నమెంట్ ఇచ్చే ఫీ రీయింబర్స్‌మెంట్ మీదే ఆధారపడి ఉన్నాయి. ఫీ రీయింబర్స్‌మెంట్ గనక లేకపోతే ఉండే డిసిప్లిన్ వేరు. ఉండే డిసిప్లిన్ వేరు. సో, అటెండెన్స్ మార్క్ చేయడం, పిల్లలు వచ్చినా రాకపోయినా కూడా వచ్చినట్టు చూపించటం, వాళ్ళ పెర్ఫార్మన్స్ బాగున్నా, బాగాలేకపోయినా బాగున్నట్టు ఇన్‌ఫ్లేట్ చేయటం, అనేక రకాలమైనటువంటి పనులు చేశారు. కానీ వీటన్నిటితో పాటుగా ఏమైందంటే విద్యా ప్రమాణాలు తగ్గిపోయినాయి. ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పడిపోయినాయి. కాబట్టి ప్రతి ప్రతి ఉచిత పథకం, ప్రతి డైరెక్ట్ ట్రాన్స్‌ఫర్ ఇన్‌కమ్‌ని చాలా జాగ్రత్తగా అసెస్ చేయాల్సిన అవసరం ఉంది. అలా చేసేందుకు కావలసినటువంటి చర్చ
ఆ చంద్రబాబు నాయుడు గారు తీసుకురాగలరు. ఎందుకంటే ఆ రకమైనటువంటి సమర్థత ఆయనకు ఉన్నది. ఎందుకంటే 96లో ఎకనామిక్ రిఫార్మ్స్‌కి వెళ్ళినప్పుడు ఆయన ప్రతి టౌన్‌లోనూ రాష్ట్ర ఫైనాన్సెస్ మీద చర్చ పెట్టారు. జనాలందరిని ఆయన వెంట తీసుకెళ్లారు. రిఫార్మ్స్ అవసరము అని జనం చేత అనిపించారు. ఏపీఎస్‌సిబిలో రిఫార్మ్స్ అవసరమును జనం చేత అనిపించి రిఫార్మ్స్ చేశారు. ఆ రిఫార్మ్స్ సరిగ్గా సక్రమంగా ఇంప్లిమెంట్ చేశారా లేదా అనేది ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఆర్థిక సంస్కరణలు అవసరం మటుకు చాలా ఉంది. ఫిస్కల్ రిఫార్మ్స్ యొక్క సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా పనిచేయడానికి చిత్తశుద్ధితో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అండర్లైన్ దట్ పాయింట్. థ్యాంక్ యూ. చిత్తశుద్ధితో థ్యాంక్ యూ. పనిచేయడానికి ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ప్రాపగండా సార్. కోసం ప్రాపగండా కోసము పక్కవాడు చేయలేదు మేము చేస్తున్నాము, వాళ్ళు చేసినవన్నీ తప్పులు మేము చేసేవన్నీ రైట్లు అని ఒక పొలిటికల్ ప్రాపగండా కోసం కాకుండా నిజంగా స్టేట్ ఫైనాన్సెస్ చక్కదిద్దాలి అనేటువంటి ఆలోచనతో గనుక పనిచేస్తే ఇంకా స్టిల్ దెర్ ఈజ్ స్కోప్ ఫర్ కరెక్టింగ్ ది ఫైనాన్షియల్ మెస్.